శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెలలో పుట్టిన స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో, వాళ్ళు ఏ రంగంలో రాణిస్తారో, కలిసి వచ్చే వారాలేంటో, రంగులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏప్రిల్ నెలలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే శారీరకంగా దృఢకాయులుగా ఉంటారు. పోరాట పటిమ కలిగి ఉంటారు. మంచి వాక్పటిమ వీరి సొంతం. వీళ్ళు చాలా పొదుపరులుగా ఉంటారు. దైవభక్తి ఎక్కువగా కలిగి ఉంటారు. స్వేచ్ఛాప్రియులు, ఎక్కువ స్వేచ్ఛను ఇష్టపడుతూ ఉంటారు. కష్టపడి జీవితంలో విజయాలను సొంతం చేసుకోగలుగుతారు. కానీ వీళ్ళు పొగడ్తలకి లొంగిపోతారు. పొగిడితే ఏ పనైనా సరే, మంచైనా చెడైనా చేసే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. దానివల్ల ఒక్కొక్కసారి అపజయాలు కూడా ఎదురవుతాయి. కాబట్టి ఈ లక్షణాన్ని అదుపులో ఉంచుకోవాలి. పొగిడితే లొంగిపోయే లక్షణాన్ని అదుపులో ఉంచుకుంటేనే జీవితంలో మంచి ఉన్నత స్థాయికి చేరగలుగుతారు. అలాగే వీళ్ళు విలాస వస్తువులు, బంగారు ఆభరణాల పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. కొంచెం నిర్లక్ష్యంగా ఉంటారు. దానివల్ల శత్రువుల కుట్రలు తొందరగా తెలుసుకోలేరు. వీళ్ళని మంచి ఆలోచనాపరులు అంటం కంటే కూడా కార్యసాధకులు అనుకోవచ్చు. వీళ్ళ వివాహం మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తితో జరుగుతుంది. వీళ్ళకి 2 పిల్లలు ఉండే అవకాశం ఉంది. మగవాళ్ళు అయితే భార్యా విధేయులుగా ఉంటారు. ఏప్రిల్ నెలలో పుట్టిన మగవాళ్ళు చాలా వరకు భార్యా విధేయులుగా ఉంటారు. క్రమశిక్షణ కలిగి ఉంటారు. వీళ్ళు తమ కింద పనిచేసే వాళ్ళతో బాగా పనిచేయించగలుగుతారు. నచ్చిన వాళ్ళని మాత్రం గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. భార్యా పిల్లల పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటారు. భార్య ఆరోగ్య సమస్యలు ఏప్రిల్ నెలలో పుట్టిన మగవాళ్ళని ఎక్కువ బాధిస్తూ ఉంటాయి. వీళ్ళ పిల్లల్లో ఒకళ్ళకి వీళ్ళ పోలికలు ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పెద్ద వయసులో పిల్లల నుంచి ప్రతిఘటన ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు. కాబట్టి వృద్ధాప్యాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవటం అవసరం. వీళ్ళకి నాయకత్వ లక్షణాలు ఎక్కువ. అందువల్ల రాజకీయ రంగంలో కూడా బాగా రాణించగలరు. పెద్ద పెద్ద వ్యాపారాల్లో కూడా రాణించగలరు. న్యాయవాద వృత్తి, వైద్య వృత్తి, రచనా వ్యాసంగం, పత్రికా రంగం ఇవన్నీ వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. అలాగే సంగీతము, క్రీడలు ఇవి కూడా బాగా కలిసి వస్తాయి. సమాజ సేవ పట్ల ఆసక్తి ఉంటుంది. ఆరోగ్యపరంగా రక్తపోటు, గుండె జబ్బులు, పంటి నొప్పి, కంటి సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మంచి ఆరోగ్యం కోసం ఆహార నియమాలు పాటించాలి. వారాల పరంగా ఆదివారం, మంగళవారం, గురువారం బాగా కలిసి వస్తాయి. రంగుల పరంగా ఆరెంజ్ రంగు, ఎరుపు రంగు, బంగారపు రంగు కలిసి వస్తాయి. ఈ రంగులు ఉపయోగించినట్లయితే జీవితంలో తొందరగా మంచి సత్ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. సంఖ్యాశాస్త్ర పరంగా, జ్యోతిష శాస్త్ర పరంగా కొత్త కొత్త విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. అలాగే మీ నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలకు, ఆరోగ్య సమస్యలకు, కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.